ఇక్కడ ఏంటంటే మా చెల్లి అన్నమాట తను స్కూల్ నుంచి అక్కడ వస్తున్నానంటే తీసుకొని వచ్చాము. మీకు ఒకటి చూపిస్తాను. జగన్నాథ స్వామి లాస్ట్ డే ఈరోజు తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఈ అబ్బాయి ఎవరో తెలీదు, తప్పుడు వస్తుంది. వెళ్తున్నాం, ఏటో తీసుకుని వెళ్ళిపోయారో లేదా. ఇందాకలే పెట్టారంట బయట, మార్నింగే పెట్టారంట దేవుణ్ణి బయట రథంలో. సో చెప్పు చెప్పు వెళ్తున్నాం మేము. మళ్ళీ లాస్ట్ డే కదా, మళ్ళీ ఇంకా 1 year తర్వాత వస్తాయి. అందుకే కొంచెం వర్షం పడుతుంది, అలాగే తెచ్చుకొని వెళ్ళిపోతున్నాం. చూపిస్తాను మీకు, చూడండి. అట్లా ఇక్కడ నేను తీస్తారు, అక్కడ పెట్టారు అనమాట. లోనకు కూడా పంపిస్తున్నారు. వావ్, జై జగన్నాథ్. రావాలి పిక్చర్ లోన్కి. గొడుగులతో కూడా వచ్చారు అంటే ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. జగన్నాథ స్వామి వర్షం పడుతున్న గొడుగులు. ఫుల్ వర్షం పడుతుంది, కొంచెం చినుకులు చినుకులు. సైడ్ వచ్చేస్తుంది ఎక్కువ. ఇక్కడ ఎవరో అతను డాన్స్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా టైం అవుతుంది, అదే రథాలు తీయడానికి 3 రథాలు ఉన్నాయి. సో అప్పుడు డప్పులు కొడుతుంటే ఇతను డాన్స్ చేస్తున్నారు అన్నమాట. అలా ఇన్స్టా కాదు. ఫుల్ చాలామంది అంబ్రెలాస్తోనే వచ్చారన్నమాట. అంటే వర్షం పడుతుంది, అప్పుడప్పుడు పడుతుంది అన్నమాట. జగన్నాథ స్వామికి తీసుకుని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని ఇయర్స్ పడేదన్నమాట. ముందు ఇయర్ పడలేదు, ముందు ఇయర్ పడ్డది. సో ఇయర్ కూడా పడ్డదన్నమాట.
మంచిది అన్నట్టు ఒకవేళ వర్షం పడితే. సో పడుతుంది అలా గజల్లు అలా పడుతూనే ఉంది లాస్ట్ టెంపుల్కి తీసుకుని వెళ్ళేంత వరకు నాకు దాన్ని. అసలైంది అది ఉంది పెద్ద రథం, చిన్నవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఫుల్ రైనింగ్. జై జగన్నాథ్, జై జగన్నాథ్. అప్పటివరకు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ అప్పటికి రథం తీసేసరికి వచ్చేసారు అన్నమాట చాలా మంది. చాలా కొంచెం ఫుల్ అయిపోయింది ఆ రోడ్డు అంతా. ఇక్కడ వైర్స్ అడ్డేసేసిన అవి వాళ్ళు తీస్తున్నారు అన్నమాట. జగన్నాథ్.
ఏమైందంటే రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట రథం అంతా అటు సైడ్ డౌన్. సో అటు వెళ్ళిపోయింది, అది తీసినారనమాట కింద ఇటు సైడ్ గోవిందా సో తీసారు, అటు వెళ్ళిపోతుంది డౌన్కి రథం. నాకు ఇక్కడ ఎందుకో తెలియదు ఏడిపిస్తుంది అనమాట. అంటే 10 days ఉన్నారు కదా వెళ్ళిపోతున్నారని. ఎప్పుడు బాధ వేస్తుంది కానీ ఈరోజు అయితే వస్తే ఎలా. స్టాప్ అయిపోయింది ఇక్కడ, అక్కడ ఏదో స్ట్రక్ అయిపోయింది, తీయలేకపోతున్నారు అనమాట. వర్షం పడుతుంది. నేను పెట్టింది చెరిపిసుకున్నాను, నేను ఏడ్ చేస్తాను. నేను ఎందుకు అంత కనెక్ట్ అవుతాను అంటే జగన్నాథ స్వామి వచ్చే రోజే నేను పుట్టాను. సో అందుకే చాలా ఇష్టం నాకు ఈ 10 days. అక్కడ ఉన్నాయి చిన్నవి. వేస్తారు.
జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ గోవింద గోవింద జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై వైష్ణవ వైష్ణవ జై జగన్నాథ్ జై జగన్నాథ్ గోవింద జై జగన్నాథ్ జై జగన్నాథ్ గోవింద లాస్ట్ టైం కూడా ఇలాగే చేశారు కానీ ఇయర్ ఇంకా ఎక్కువగా చేశారు. ఎంతలాగా చేశారో ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు లాస్ట్లో. ఫైనల్లీ వస్తారనమాట. ఇక్కడ నుంచి బాగా చూడండి, అంటే దేవుణ్ణి లోనికి తీసుకొని వెళ్తారనమాట, దింపుతారు కిందకి. ఇదే జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట, కొత్త రోడ్ దగ్గర ఉంటుంది.
అంటే ఇంతలాగా ఏ ఇయర్ ఎవరు ఆడలేదన్నమాట జగన్న స్వామి ఇంకా గోవింద లాస్ట్ టైం కొంచెమే చేశారు కానీ ఈసారి చాలా బాగా చేశారు అనమాట. ఇంతలాగా ఈ టైమే చేశారు, ఈసారి బాగా చేశారు ఈసారి. ఇంకా దేవుణ్ణి తీసుకున్నారు. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను, అదే తీసాను వీడియో చూడండి. చాలా దగ్గరగా అంటే చాలా బాగా తీసుకొని వెళ్ళారు అనమాట. అన్నమాట జగన్నాథ స్వామి గుడి టెంపుల్. తీసుకొని వెళ్ళిపోయారు దేవుళ్ళకి. రోడ్స్ అని ఫుల్ ఖాళీ. ఇందాకలా అంటే చాలా నువ్వు వస్తా అందులో చాలా ఫుల్గా ఉండేది. ఇప్పుడు రోడ్స్ ఖాళీ అయిపోయి ట్రాఫిక్ కూడా వదిలేశారు. ఈరోజే లాస్ట్. ఆ చెర్రీ కాదు, ట్రాఫిక్ అంతా వదిలేశారు ఇప్పుడు.
ఇలా కృష్ణుడి గుడికి వచ్చాను అనమాట. అంటే జపమాల తీసుకున్నాను మార్నింగ్, మా మమ్మీ తీసుకున్నారు. సో నేను పెట్టడానికి కృష్ణుడి దగ్గరికి వచ్చాను అనమాట. అక్కడికి దగ్గర అనమాట. సో ఎవరు ఉండరు, అంటే నైట్ ఫంక్షన్స్ అయితే చాలామంది ఉంటారు, కానీ ఈ నార్మల్ డేస్లో అయితే చాలా ప్రశాంతంగా నైట్కి ఎవరు ఉండరు అనమాట. 8 అయిపోతే టైము చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, మనం మంచిగా దర్శించుకోవచ్చు. నాకు చాలా ఇష్టం అనమాట. నేను చాలా చిన్నప్పటి నుంచి అక్కడికి